తెలంగాణలో చిరుతలు హడలెత్తిస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో చిరుత కలకలం రేపింది. గ్రామానికి చెందిన గాంధీ తన మేకల్ని తీసుకుని మేత కోసం గుట్ట ప్రాంతంలోకి వెళ్లాడు. సాయంత్రం ఒక చిరుత అకస్మాత్తుగా వచ్చి మేకల మందపై దాడి చేసింది. ఒక మేకకు తీవ్ర గాయాలయ్యాయి. గాంధీ అప్రమత్తం కావడంతో చిరుత పారిపోయింది. మేకల మందతో ఊరు చేరుకున్నాడు. ఈ ఘటనపై అటవీశాఖకు సమాచారం అందించడంతో అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రల్ని సేకరించారు. ఏ సమయంలోనైనా చిరుతను బంధిస్తామని చెప్పారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. ప్రస్తుతం మనం నిన్న ఎక్కడైతే చిరుత మేకపై దాడి చేసిందో అదే స్పాట్లో ఉన్నాం. ఇక్కడ నవీపేట మండలం కమలాపూర్ అటవీ ప్రాంతాల్లో ఉన్నాం. ఇక్కడనే చిరుత మేకపై దాడి చేసింది. ఆ రక్తపు మరకలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఈ అటవీ ప్రాంతంలో మేకలు తీసుకొని వచ్చినటువంటి ప్రత్యక్ష సాక్షి అయినటువంటి గాంధీ కాపరి కూడా మనతో పాటు ఉన్నా. అసలు ఏం జరిగింది చెప్పండి మీరు. సార్, ఇలా నేను కింది నుంచి మేకలు మేపుకుంటూ వస్తున్నా. కింది భాగాన నేను నిలబడ్డాను. ఇక్కడ ఒకటేసారి మేకలు మేస్తున్నాయని దగ్గర భాగంలోనే ఉన్నాను. శబ్దం వచ్చింది ఏందని చూసేసరికి పులి తలకాని నేను చూసిన సార్. ఇక బండ సాటుకుంది. మళ్ళీ ఒక్కసారి చూసి నేను కింది భాగం నుంచి వెళ్ళిపోయినా సార్. కిందికి దిగేసిన ఒక్కడనే ఉన్నా. కింద చూసుకొని సడన్లీగా నేను భయపడేసి కిందికి వెళ్ళిపోయినా సార్. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి మేకలన్నీ వెళ్ళిపోయినాయి. కిందికి నుంచి మేకలన్నీ వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఏందాన్ని బాగా భయపడి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి ఒర్రినా నేను. గొడ్డలు పట్టుకొని మా కుక్క ఉంది ఎంబడ వచ్చి ఆహా అనుకుంటూ ఒర్రి నేను భయానికి దగ్గర రాలేకపోయినా. కింది నుంచి చూసేదాని తలక కిందికి వెళ్ళిపోయినా సార్. వెనక్కి వెళ్ళిపోయినా నేను. మీరు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారా? ఏమన్నా పోలీసు వాళ్ళు కూడా ఎస్ఐ వాళ్ళు వచ్చి చూసిపోయారు. మళ్ళీ ఫారెస్ట్ సార్ కూడా వచ్చేసి చూసుకొని స్పాట్ మీద కూడా వచ్చారు. ఫోటోలు తీసుకున్న రక్తం ఉంది. మేకను కూడా ఉన్నాయి. గావులు పట్టినవి ఉన్నాయి. మళ్ళీ గోరుతో మేకకు కడుపున గీరింది కూడా ఉంది. వాళ్ళు అన్ని చూసుకొని అన్ని ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు సార్. గ్రామ పెద్దలు కూడా ఉన్నారు మనతో పాటు. చెప్పండి, అంటే ఈ తరచూ ఈ చిరుతపులి సంచారం ఈ అటవీ ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. మీరు ఏం డిమాండ్ చేస్తారు? అధికారులతో ఏం విన్నవిస్తారు? నేను అటవీ శాఖ అధికారులు గ్రామం తరపున జనాలు రాత్రిపూట పొలాలకు వెళ్ళాలన్నా తిరగాలన్నా గుట్ట ప్రాంతం చుట్టుపక్కల ఇబ్బందికరంగా ఉంది, భయపడుతున్నారు. కాబట్టి తొందరగా దృష్టి సారించి బోన్లు ఏర్పాటు చేయడమా లేకుంటే దానికి తగ్గట్టు అసలు వాస్తవం ఎంత అన్నీ సహకరించాల్సిందిగా గ్రామస్తుల తరపున నేను కోరుతున్నాను. ఎప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి భయాందోళన మధ్య గ్రామస్తులు ఉన్నటువంటి గ్రామ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారం ఇక్కడే కాకుండా నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో తరచూ చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుంది. మరోవైపు కామారెడ్డి జిల్లాలో కూడా వన్యప్రాణులు తరచూ రోడ్లపైకి వస్తున్నాయి. అయితే ఇది ప్రధానంగా ఈ వర్షాభావ పరిస్థితులు, ఈ గోదావరి పరివాహక ప్రాంతం అయినటువంటి ఈ ఏరియాలో చిరుతపులి సంచారం కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9 నిజామాబాద్.